హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సీమ వంకాయ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి పప్పు అలాగే నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సీమ వంకాయతో పప్పు అనే కాదండి, సాంబార్ కూడా చేసుకోవచ్చు, అలాగే కూర కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ జొన్న రొట్టెలోకి ఈ సీమ వంకాయ చాలా రుచిగా ఉంటుంది కూర. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ సమ్మర్లో పెసరపప్పుతో కానీ కందిపప్పుతో కానీ సీమంకాయ వేసుకొని పప్పు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడైతే నేను ఒక సీమంకాయ తీసుకున్నానండి. ఫస్ట్ దీనికైతే పైన ఉన్న పీల్ అంతా కూడా తీసేసేయాలి. ఇది కొంచెం తీసేటప్పుడు జిగటగా ఉంటుందండి. ఇలా మొత్తం పీల్ అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని సగాని కట్ చేసుకొని ఇందులో చిన్న వైట్ లేయర్ ఉంటుంది, అది తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఒక చిన్న టమాటో కూడా వేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను. ఇగోండి, క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ సీమంకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు టమాటో కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇందులో ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు అనేవి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే పప్పులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. వేసేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసి ఇందులో మనము ముందుగానే చింతపండు వేయనవసరం లేదండి, తర్వాత ఉడికాక వేసుకోవాలి. చింతపండు వేసామంటే ఒక్కోసారి పప్పు ఉడకదనమాట. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వస్తే మనకి పప్పు మెత్తగా అయిపోతుందండి. ఇగోండి, పప్పు ఉడికేటప్పుడు ఇలా వాటర్ అంతా కూడా పొంగకుండా ఒక టిష్యూ కానీ పెట్టేశారంటే అంతా ఆ పేపర్ మీదే అంటుకుపోతుంది. మనకి ఎక్కువ మెస్సీగా అనిపించదు అనమాట స్టవ్ అంతా కూడా. ఇగోండి, పప్పు మనకి ఒక 3 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని సిమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టేసుకున్న చింతపండు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను. ఇందులోకి ధనియాల పొడి వేసుకున్నారంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ధనియాల పొడి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఇవి కారము అన్నీ కూడా పప్పుకు పట్టే విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయాలి. కొండి, పప్పు మనకి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేస్తున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇగోండి, పోపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు కాస్త పప్పులో ఇంగు వేసుకొని ఇప్పుడు ఈ పోపు అంతా కూడా పప్పులో వేసేసుకోవటమే. ఇంతేనండి, చాలా సింపుల్ కదా, రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ పప్పు వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలైతే పదే పదే అడుగుతారనమాట, అంత బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ పప్పు అన్నంలోకనే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది, జొన్న రొట్టెలో కానీ. ఇప్పుడు ఈ పప్పు అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇంతేనండి, రెడీ అయిపోయింది మనకి సీమంకాయ పప్పు. ఈ సీమంకాయతో పప్పు అలాగే సాంబార్లో కూడా వేసుకోవచ్చు, పొడి కూర కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ విధంగా పప్పు అయితే ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ సీమంకాయ పప్పు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.